అందరికీ నమస్తే అండి. నమస్తే. ఈరోజు 7వ తేదీ డిసెంబర్ 2024. ఈ స్మాల్ గ్రూప్ డైలాగ్ ఈరోజు కంటిన్యూ చేద్దామా? బిగించేద్దామండి. ఎస్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. సార్ మధు గారు కొత్తగా జాయిన్ అయ్యారు. అదే ఇందాక అడుగుతున్నాను. ఓకే సార్. ఓకే సరే. మధు గారితో మాట్లాడాను. ఓకే సార్. సో మనం దేని గురించి మాట్లాడదామమ్మా? ప్రతి ఒక్కరూ చెప్పొచ్చును. ఈరోజు టాపిక్ అంటూ ఏం డిసైడ్ చేయలేదు సార్. క్వశ్చన్ ఆన్సర్స్ అనుకున్నాము. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ఆర్ ఇఫ్ దే వాంట్ టు డిస్కస్ సంథింగ్, ఎనీథింగ్. మధు గారు మీరు కొత్తగా వచ్చారు కదా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? మీకు ఎండింగ్ ఆఫ్ టైం 1 ఒకటి పంపించాను. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ స్టార్ట్ విత్ దట్. నో మేడం, ప్రస్తుతానికి ఏం లేవు మేడం క్వశ్చన్స్. ఓకే ఓకే సరే. సార్ ఈరోజు విజయ మేడం ఒక వీడియో పెట్టారు కదా, ఎండింగ్ ఇస్ ద బిగినింగ్ అనేసి. అందులో మన డైలీ స్ట్రీమ్ దీంట్లో అన్నింట్లోనూ ఎండింగ్ అనేసి ఆ వీడియోలో ఉన్నింది. సో ఐ థింక్ దాని గురించి can we discuss this? Should I tell what it is in that, sir? నేను కూడా పూర్తిగా వినలేదు అది. బట్ we feel lonely, so we get attached to something like a house gani, oka person gani, oka experience gani. సో దీనికని మనము ఐసోలేషన్ నుంచి బయటికి రావడానికి అటాచ్ అవుతాము అని సార్ చెప్పారనమాట. సో అటాచ్మెంట్ లో కంటిన్యూటీ ఉంటుంది, డ్యూరేషన్ ఉంటుంది, టైం ఉంటుంది, ఒక సేఫ్టీగా ఫీల్ అవుతుంది దాంట్లో ఉన్నందుకు. అండ్ వెన్ there is continuity, it becomes mechanical and there is nothing new in that. It's old pattern అని చెప్తున్నారు సార్. అండ్ దెన్ అందులో ఎప్పుడూను ఫియర్ కానీ, జెలసీ కానీ, యాంగ్జైటీ కానీ, విల్ లాస్ట్ ఆర్ సెల్ఫ్, ఇలా ఒక అటాచ్మెంట్ తో ఉన్నందుకు ఇదన్నీ కూడి ఉంటది అని చెప్పున్నారు సార్. సో డెత్ వచ్చేసి అటాచ్మెంట్ కి ఎండ్. సో హౌ డు వి ఎండ్ ఆల్ ద, అంటే ప్రతి ఒక్క దీంట్లోనూ మనము డెత్ ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా హౌ టు బి దేర్ అనేసి ఒక ఇదే ఉండింది. లాస్ట్ లో వాళ్ళు ఇంకొక లైన్ ఏం చెప్పారంటే, అవర్ డైలీ లైఫ్ ఇస్ లైక్ ఎ వాస్ట్ రివర్ which has complexities, problems, sorrows, pain and anxiety. Yes. We are part of the stream. Move away from stream అని చెప్పారు. Ending attachment voluntarily and not with any motive. And when you end this, that is the new beginning అని చెప్పారు అనమాట. ఇక్కడ వాళ్ళు డెత్ టు అటాచ్మెంట్ అని చెప్పారు కదా, మన డైలీ లైఫ్ లో డెత్ టు అటాచ్మెంట్ అని అంటే దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? లైక్ హౌ
థాట్ అనేది ఇట్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ ఎండింగ్ అనమాట. సో ఇట్ వాంట్స్ కంటిన్యూటీ. అందుకనే ఆ కంటిన్యూషన్లో అది జెలసీ, సారో, ఫియర్, యాంగ్జైటీ, కాన్ఫ్లిక్ట్ ఇలా రకరకాలైన మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అయినప్పటికీ కూడా అది దాంట్లోనే కొనసాగడానికి ఇష్టపడుతుంది అనమాట. ఎందుకంటే ఇట్ డోంట్ వాంట్ టు ఎండ్ దట్, ఇట్ వాంట్స్ ద కంటిన్యూటీ. అదే కదా సెల్ఫ్. మనిషికి ఎన్నో కష్టాలు వస్తున్నాయి, భయాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి, సంఘర్షణ వస్తుంది, తర్వాత ఫ్రస్ట్రేషన్ వస్తుంది, గిల్ట్ వస్తుంది. ఇలా రకరకాలుగా మానసికమైన ఒక సంక్షోభాన్ని మనిషి నిత్య దైనందిక జీవితంలో ఎదుర్కొంటున్నాడు కదా. సో దట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అలాగా సెంచరీస్ ఆఫ్టర్ సెంచరీస్ అలాగా జరుగుతూనే ఉంది. సో దీనికి ఎండ్ లేదా? ఎప్పటి నుంచో ఈ క్వశ్చన్ అడగటం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈజ్ దర్ అన్ ఎండింగ్ ఫర్ సారో? అంటే ఇవన్నిటినీ కలిపి దుఃఖము అనే పదముతో మొత్తం తీసుకున్నారనమాట. దిస్ ఈజ్ ది స్ట్రీమ్ ఆఫ్ సారో. సో అందుకని ఈ దుఃఖం అనేటువంటి ఒక ప్రవాహం నుంచి మనిషి బయటపడేటువంటి మార్గం లేదా అసలు? సో మనిషి మళ్ళీ అనేక మార్గాలు కనిపెట్టాడు. మనం చూసినట్టయితే ప్రతి మతంలో కూడా దుఃఖాంతం గురించి ఎన్నో విషయాలు మాట్లాడారు. సైకాలజీ మాట్లాడింది, ఫిలాసఫీ మాట్లాడింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి వారి వారి కోణాల్లో ఆర్థిక శాస్త్రవేత్తలు మాట్లాడారు. ఇలాగ రకరకాలుగా సంఘ సంస్కర్తలు మాట్లాడారు. ఇలా రకరకాలుగా దుఃఖాన్ని గురించి చాలామంది మానవ దుఃఖాన్ని సమసిపోవడం కోసము ఎక్కువ తక్కువ అనే నిరుపేదలు ధనవంతులు అనే భేదం ఉండకూడదు అని అంటూ కమ్యూనిస్టులు కూడా చాలా వరకు ట్రై చేశారు. అదే దుఃఖానికి మూల కారణం అని. ఇలా రకరకాలుగా మూల కారణాలు ఎంచుకొని అది ఒక్కొక్క యాంగిల్లో దాన్ని చూసి దానికి పరిష్కారాన్ని వెతికారన్నమాట. అయితే ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా దుఃఖం అనేది మాత్రం నేటికి ఈ రోజుకి కూడా ఇప్పటికీ కూడా ఈ క్షణంలో కూడా కొనసాగుతూనే ఉంది. సో అది ఆగకుండా ఆ ప్రవాహం ప్రవహిస్తూనే ఉంది. సో దీనికి పరిష్కారం అనేది ఎందుకు మనిషి ఆలోచిస్తున్నాడు ఇది చూడాలి. అంటే ఒక ఆనందం జీవితంలో పొందాలన్నా, ఒక శాంతి జీవితంలో లభించాలన్నా, ఒక సంఘర్షణ లేని ఒక సమన్వయ స్థితి, ఒక ఘర్షణ లేని ఒక స్థితి, సౌమ్య స్థితిని మనిషి అందుకోవాలనా, లేదా దుఃఖం అనేది పోతే దాన్ని జయించగలిగితే అది మనసును జయించినట్టే. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవాలి అంటే మనిషి దుఃఖాన్ని అంతం చేసుకోవాలి అని ఆ కారణం చేతన
మొత్తం మీద కారణం ఏదైనా ఉన్నతమైనదైనా, అల్పమైనదైనా, అధమమైనదైనా, ఏదైనా ఒక కారణం ఉన్నప్పుడు ఆ అన్వేషణ పూర్ణమైంది, సంపూర్ణమైంది కాలేదు. ఎందుకంటే ఒక కారణముతో మనిషి ఏదైనా ఒక అంతం గురించో, బిగినింగ్ గురించో, దేని గురించి అయినా ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు, దానికి ఒక కారణం ఉన్నప్పుడు మనస్సు దానికి ఒక పరిష్కారాన్ని చూపిస్తుందన్నమాట. కానీ మనస్సు ఎప్పుడు కూడా కాలములో చిక్కుకొని ఉంది. అంటే తన గతం, ఆ గతం యొక్క ప్రభావం వల్ల ప్రస్తుతం కలుషితం అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి అది భవిష్యత్తు వైపు ప్రయాణం చేస్తుంది. ఇది మనిషి నిర్మించుకున్న ఒక కాలం. అంటే జ్ఞాపకాలు, ఆలోచనలు అవి ప్రస్తుతంలోని ప్రవహించి అవి అతని జీవితాన్ని దిద్దడం, సరిదిద్దడం, లేకపోతే దాంట్లో కొట్టుకుపోవడం, ఏదో ఒకటి చేస్తూ ఆ గతం ఏం చేస్తుందంటే భవిష్యత్తు వైపు మళ్ళీ ప్రయాణం చేసి అది సాధించాలి, ఇది సాధించాలి, అలాగవుతుందా, అవ్వదా, అవ్వదేమో అని భయపడుతూ తర్వాత ఒక నమ్మకం సృష్టించుకొని కొన్ని నమ్మకాల వెంట, కొన్ని సంప్రదాయాల వెంట, అది నిర్మించుకున్న సిద్ధాంతాల వెంట పరుగులు తీస్తూ దాని మీద దాని ఆశ్రయాన్ని పొందుతుంది. ఆ నమ్మకాలు, విశ్వాసాల్లో కొట్టుకుపోతుంది. గోల్ ముఖ్యమైపోతుంది. కాబట్టి అక్కడ ఏమవుతుంది, ప్రస్తుతం ముఖ్యం అవ్వలేదు. గోల్ అంటే ఎప్పుడు భవిష్యత్తే. ప్రస్తుతం అంటే ఇప్పుడు జరుగుతున్నది, అది ముఖ్యం కాలేదు. ఎప్పుడైతే భవిష్యత్తు ముఖ్యమైపోయిందో అది ప్రస్తుతాన్ని సంపూర్ణంగా చూడగలిగేటువంటి స్థితిలో మనస్సు లేదు, చూడలేదు. ఎందుకంటే అది భవిష్యత్తులో అది సాధించాలి, అది పొందాలి అనుకుంటుంది. అది ఏదైనా కానివ్వండి. సో ఆ కారణంతో బయలుదేరిన మనస్సు దేన్ని సాధించాలనే ప్రయత్నంలో అది తనలోని తానే తిరుగుతుందన్నమాట. అంటే ఒక పాము ఉంది కదా, ఆ పాము తోక పాము మింగినట్టు. ఇది కాలస్వరూపం. అంటే అది ఎంత మింగినా అది మింగగలదా దాన్ని? సో అది అంతము లేని కాలం. ఈ అంతము లేని కాలం అంటే ఏంటి? మానసికంగా మనిషి నిర్మించుకున్న కాలం. దీంట్లో మనిషి యొక్క అంబిషన్ ఉంది. అంటే మనిషి తనేదో పొందాలనో, ఏదో సాధించాలనో, ఇహలోకంలోనో లేదా పరలోకంలోనో, లేకపోతే తనకు తెలియని ఒక మాత్ర విషయమైన భగవంతుని సాధించాలనో, పొందాలనో ఏదేదో పెట్టుకుంది. సో కాబట్టి అదేం చేస్తుంది, ఇహం అనేటువంటి అంటే ఇప్పుడు జరుగుతున్న విషయంలో కన్నా అంబిషన్ అంటే దట్ ఈస్ బిలాంగ్ టు ద ఫ్యూచర్. అంటే ఏదో సాధించాలి, ఏదో పొందాలి అంటే ఇప్పుడున్నది దాంట్లో లేదు. అది ఎప్పుడూ అసంతృప్తిలోనే బతుకుతుంది. ఈ అసంతృప్తి ఏంటి అసలు యాక్చువల్గా? ఎందుకు ఏదో సాధించాలనుకుంటుంది, ఏదో పొందాలని అనుకుంటుంది అని ఎవరు ఎప్పుడు క్వశ్చన్ చేసుకోలేదన్నమాట, ప్రశ్నించుకోలేదు. ఎందుకంటే ఏవైనా వస్తే దాన్ని సాధించాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని పొందాలి, ఇదే ఆలోచన. సో ప్రతిదీ కూడా ఆ మనశ్శాంతి లేకపోవడము, ఘర్షణ, తర్వాత అసూయ, ద్వేషాలు, భయం, దుఃఖం, ఇవన్నీ కూడా ఏ సందేశాన్ని ఇస్తున్నాయి మనకి?
అవి ఏం చెప్తున్నాయి అనే మనిషి దాన్ని చూడకుండా ఎంతసేపు ఇది దాటి ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆలోచన గత జ్ఞానంతో సంబంధించింది కనుక ఆ ఆలోచన ఎప్పుడూ ఒక ఉపశమనాన్ని చూపిస్తుంది. నువ్వు ఇది చేయి బాగుంటుంది, అది చేయి బాగుంటుంది, ఈ ధనార్జన గొప్పగా చేయి, లేకపోతే కీర్తి సంపాదించు, ఆ పదవిని పొందు, లేదా అంటే నువ్వు ఒక జపం చేయి, మంత్ర జపం చేయి, లేకపోతే ధ్యానం చేయి, లేకపోతే కొంత ఆధ్యాత్మిక విషయాలు విను, లేకపోతే సోషల్ సర్వీస్ చేయి, ఇది చేయి, అది చేయి అంటూ ఏదో ఒకటి మనశ్శాంతి కోసం ఏదో ఒక ఉపశమనం ఏదో ఒకటి కలిగించడానికి ఏదో ఒక విధానం అవలంబిస్తుందన్నమాట. సో ఈ విధానాలన్నీ మానసిక సృష్టి. ఎంతవరకు ప్రపంచంలో ఎన్నో లెక్కలేనన్ని విధానాలు ఉన్నాయి, లెక్కలేనంతమంది గురువులు ఉన్నారు, లెక్కలేనంతమంది శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, మేధావులు అందరూ ఉన్నారు. చూస్తే ప్రగతి ఎంతో గొప్పగా జరుగుతుంది ఎక్కడ చూసినా సరే. కానీ ఏ ప్రగతి జరుగుతుంది? మానసికంగా ఏదైనా జరిగిందా? దెర్ ఇస్ అన్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అండ్ there is a development in investigation of the physical things or whatever it is. సో అందుకని అది అంతరంగ పరిశోధన కింద పరిణమించలేదు ఇంతవరకు. దట్స్ వై సారో అనేది కంటిన్యూ అవుతుంది. అసలు ఈ కంటిన్యూషన్ అనేది చూడాలి అంటే తను ప్రజెంట్లో చూడాలి. అందుకని మరణ సందేశం చాలా గొప్పది. ఎందుకంటే మరణ సందేశమే నిజంగా తెలిసినట్లయితే, మనిషి కనుక్కోగలిగితే దాని గురించి అదే సందేశం ఇస్తుందో తను తప్పకుండా దుఃఖ విముక్తి కాగలడు. అంచేత అది ఎవరో ఇచ్చిన సందేశం కాదు. మనం జీవిస్తున్న చివరికి ఎవరైనా ఎన్ని సంవత్సరాలు జీవించినా చివరికి మరణించాలి. మరణం అంటే ఏంటి? తను ఇంతవరకు దేని యందైతే అటాచ్మెంట్ పెట్టుకున్నాడో, అభిలాష పెట్టుకున్నాడో, వ్యామోహం పెట్టుకున్నాడో, బంధం పెట్టుకున్నాడో, అటాచ్మెంట్, ఇవన్నిటినీ వదిలి వెళ్ళిపోవలసినటువంటి సమయం. అన్నిటినీ ఒక్క క్షణంలో. అది వదిలిన స్థితినే మరణం అంటారు. అది ఇన్విటబుల్గా ప్రతి ఒక్కరికి సంభవించే విషయం ఆఖరిలో. కానీ జీవించి ఉండగా ఈ మరణము సంభవిస్తుందా అనేదే ఒక ప్రధానమైన ప్రశ్న అన్నమాట. అంటే జీవించి ఉండగానే ఒక మనిషి తనలోని అసూయ, ద్వేషాలు, తర్వాత దుఃఖము, భయము, ఘర్షణ, ఇటువంటివన్నీ కూడా తను ఏం జరుగుతుంది దీంట్లో అనేటువంటి ఒక దృష్టి కావాలి మనిషికి. కానీ భయం వస్తే భయంలో, దుఃఖం వస్తే దుఃఖంలో, ఘర్షణ వస్తే ఘర్షణలో కొట్టుకుపోతున్నాడు. జీవిత వ్యవహారాల్లో అన్నిటిలో మెకానికల్గా వెళ్ళిపోతున్నాడు. ఇంటలెక్చువల్గా ఆలోచిస్తున్నాడు, ఉపశమనాల గురించి ఆలోచిస్తున్నాడు, తప్పికోల ప్రయత్నాలతో దాని నుంచి బయటపడేటువంటి మార్గాలను అన్వేషిస్తున్నాడు తలమునకలుగా. సో కాబట్టి అది పరిష్కార దిశగా వెళ్ళదు. సో డిజల్యూషన్ లేదన్నమాట. అది పూర్తిగా డిజాల్వ్ అవ్వదు, అవకాశం లేదు. ఎందుకంటే దాని యందు ఏంటి అనేటువంటి ప్రశ్న సమాధానం లేని ప్రశ్నగా అతను వేసుకున్నప్పుడు అతనికి స్పష్టంగా ఆ నిశ్శబ్దంలో తన జీవితంలో ఉండే భయానకమైన విషయము, అసహ్యకరమైన విషయము, ప్రమాదభరితమైన విషయము కనిపిస్తుందన్నమాట. ఎందుకంటే చూడండి, స్థూలంగా మనకేదైనా ఒక ప్రమాదం వచ్చింది అనుకోండి, వస్తే వెంటనే దాని మీద మనం యాక్షన్ అనేది కలుగుతుంది ఫిజికల్ బాడీకి. అది ఒక పాయిజన్ అయినా, ఒక పాయిజనస్ స్నేక్ అయినా, ఏదైనా ఒక మీదకి ఒక వెహికల్ వస్తున్నా, అలాంటప్పుడు
దానికి ఆలోచన లేదు, వెంటనే అది తప్పుకుంటుందన్నమాట. సో అంటే తన రక్షణ, అది ప్రమాదం అని తెలిసిన వెంటనే ఆ క్షణమే ఆలోచించదు, ఇంకా ఆ క్షణమే అది దాని నుంచి బయట పెట్టుకుంటుంది. సో దేర్ ఈస్ దట్ ఇంటెలిజెన్స్ ఇన్ ది బాడీ అండ్ ద స్పాంటనిటీ ఇన్ ది బాడీ. కానీ మనస్సులో ఇప్పుడు విషయం ఏమిటి అంటే, మనస్సు ప్రమాదాన్ని నేరుగా ఫిజికల్ బాడీ చూసినట్టుగా మానసిక రంగంలో ఆ ప్రమాదాన్ని నేరుగా చూడలేకపోతుంది అనమాట. అంటే అసూయలోని, ద్వేషంలోని, భయములోని, దుఃఖములోని, తర్వాత ఘర్షణలోని ఎటువంటి ప్రమాదం ఇమిడి ఉందో ఆ ప్రమాదాన్ని గమనించలేకపోతుంది. అయితే ఈ ప్రమాదాలన్నీ బాంధవ్యాలనే జరుగుతున్నాయి. ఎందుకంటే బాంధవ్యములు లేకుండా ఉన్న జీవితం ఏదీ లేదు. జీవితం అంటేనే బాంధవ్యాలు కదా. తన వస్తువులతోటి, తన తాలూకా తన చుట్టూ ఉండే మనుషులతోటి, తన ఆలోచనలతోటి, అన్నిటితోటి కూడా, తన తాలూకా అభిప్రాయాలతోటి, తన తాలూకా ఊహలతోటి, మళ్ళీ దాని తాలూకా కొన్ని కళలతోటి, అంటే భవిష్యత్తులో నేను ఎలా ఉండాలని, అలాంటి వాటితో అన్నిటితో కూడా కూడుకొని ఉంది అది. సో కాబట్టి దీన్ని మనసు, దీనివల్ల కలుగుతున్న ఉపద్రవాలన్నీ జీవితంలో జరుగుతున్నప్పటికీ ఆ విషయాన్ని ఆ క్షణంలో అప్పటికప్పుడు చూడడానికి వీలు పడడం లేదు దానికి. ఎందువల్ల చూడడం లేదు అది? ఎందువల్ల? ఎందుకంటే అది జీవితంలో ఒక వరవడిలో వెళ్ళిపోతుంది. అంటే కేవలం తన అభిప్రాయాల మీద, తన నమ్మకాలతోటి, ఒక ట్రెడిషన్, అంటే ఈ నమ్మకాలు, అభిప్రాయాలు, కోపము, భయము, ద్వేషము, ఘర్షణ, అసూయ, ద్వేషం, ఇదంతా ట్రెడిషనే. సో కాబట్టి ఆ గతం అనే ఒక ట్రెడిషన్లో సంపూర్ణంగా మునిగి దాంట్లోనే కొట్టుకుపోతుంది అనమాట. దిస్ ఈజ్ ది స్ట్రీమ్. అంచేత ఈ ప్రవాహంలో ఎప్పుడైతే మనస్సు కొట్టుకుపోతూ ఉందో, ఆ ప్రవాహం అనేటువంటి దాంట్లో నుంచి బయటపడే అవకాశం లేదు. అయితే ఎవరు బయటపడగలరు? ఎవరంటే కేవలం నేను ప్రవాహంలో కొట్టుకుపోయి మునిగిపోబోతున్నాను, ఈ ప్రవాహం నన్ను సుడిగుండాల్లో దించుతుంది, ఇదే జీవితము, ఈ భయానకమైన జీవితం ఇది కదా, ఇది కదా, ఇది కదా అని ప్రతి ఘటనలోని, ప్రతి మానసిక సంక్షోభంలోని, ప్రతి బాంధవ్యంలోని ఎప్పుడైతే దర్శించగలుగుతాడో ఏ మనిషి అయినా, అప్పుడు అతను ఆ దర్శనమే విడుదలన్నమాట. అంటే దుఃఖాంతము. అదే నిజంగా మరణము. అంటే నిజంగా మరణం ఎప్పుడు వస్తుందంటే, వెన్ దెర్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్, ఏ టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ డెత్. అయితే ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది? వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్ ఇన్ లైఫ్, ఇన్ థాట్ మూమెంట్ అండ్ ఇన్ థింకింగ్ అండ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ ఇన్ కంటిన్యూషన్ అండ్ ది కాజ్ అండ్ ది ఎఫెక్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ అనేటువంటి దాంట్లో మనం ఎప్పుడైతే తపస్సు అంటే ఇదే యాక్చువల్గా, ముక్కు మూసుకొని కొండ మీద కూర్చోవడం కాదు, లేదా అంటే ఆశ్రమంలోకి వెళ్ళిపోవడం కాదు. ఇట్ ఈస్ ఆల్ ఎస్కేప్ అనమాట. సో యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. సో సారో అనే దానికి ఎస్కేప్ లేదండి. బట్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దాట్. దట్స్ వై దేర్ ఈస్ నో రిజల్యూషన్ ఆఫ్ సారో. అందుకని అక్కడ ఏం చేయాలి? ఎప్పుడైతే ఇలాగ దర్శనం అనేది జరుగుతుందో, దట్ వెరీ సీయింగ్ ఆఫ్ ద డేంజర్ యాజ్ ఇట్ ఈజ్, ఆ ప్రమాదం లేదా అంటే అసహ్యత, దాన్ని తను ఇలా ఉన్నాను కదా అనేటువంటి ఒక దర్శనం ఎప్పుడైతే అతనికి ఆ సీయింగ్ కలిగిందో, ద సీయింగ్ ఈజ్ యాక్షన్ అనమాట. అంతేగాని పుస్తకాలు చదివితే రాదు అది, బోధనలు వింటే రాదు అది, లేదంటే వైరాగ్య విషయాల్ని మనం మాట్లాడుకోవడం వల్ల రాదు. కానీ దేనివల్ల రాదు? కానీ జీవితంలో ఉండే ప్రమాద భూయిష్టమైనటువంటి స్థితిని నేరుగా మనస్సు
తనకు తానుగా దర్శించినప్పుడు దానితో జీవించలేక దానికి మరణిస్తుంది అన్నమాట. అంటే ఇక చాలు అని మరణిస్తుంది. సో ఎప్పుడైతే అది మరణిస్తుందో అప్పుడు ఒక సరికొత్త విషయము స్టార్ట్ అవుతుంది, బిగిన్ అవుతుంది. అందుకే దుఃఖాంతం అనేటువంటిది మరొక కొత్త విషయానికి, అంటే సంపూర్ణమైన శాంతి, ఆనందం మొదలైనవి ఏవైతే, అవన్నీ పేర్లు కాదనుకోండి, మాటలు కాదు, కానీ ఒక కొత్త విషయం అనొచ్చును. ఈ దుఃఖం అంతమైనప్పుడు మాత్రమే ఆ సరికొత్త విషయం సంప్రాప్తం అవుతుంది. ఆ సరికొత్తదే కాలాతీతమైన విషయం. ఆ సరికొత్తదే సమస్తమైన వేదాంత సారం. సో కాబట్టి ఆ సరికొత్తది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పాతది నశించినప్పుడు. అయితే ఆ సరికొత్తది పొందడానికి పాతది నశించాలని మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరైనా ప్రారంభిస్తే మళ్ళీ ఆ ఊబిలో పడినట్టే. మళ్ళీ దాని నుంచి బయటపడే అవకాశం లేదు. సో మనస్సు ఈ విధంగా రకరకాలైనటువంటి భ్రాంతుల్ని కలిగిస్తూ తనలోని ప్రయాణం చేస్తుంది దాని కంటిన్యూషన్ కోసం. బికాస్ ఇట్ వాంట్స్ టు లివ్. సో అందుకని ద లివింగ్ ఈస్ ది కంటిన్యూటీ ఇన్ ది పాస్ట్ అండ్ ఫ్యూచర్ అండ్ దట్ ఈస్ ప్రెజెంట్ విచ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది పాస్ట్. దీంట్లో వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మనం నేరుగా చూడగలమ్మా. ఇది కానీ చూడగలిగితే అప్పుడు జరిగేది జరుగుతుంది. ఇది దీని తాలూకా సారమని తెలుసుకోవాలి మనం. సార్ ఇక్కడ డెత్ అనేది సెల్ఫ్ కి అప్లై అవుతుంది కదా సార్? వెన్ సెల్ఫ్ ఇస్ డైయింగ్, సో ఆల్ ద అటాచ్మెంట్ కమ్స్ టు ద ఎండ్. అదే సెల్ఫ్ అంటే ఇట్ ఈస్ ఇట్స్ హోప్స్, ఇట్స్ అంబిషన్, ఇట్స్ ఫ్యూచర్, ఇట్స్ టైమ్, ఇట్స్ థాట్, ఇదంతా సెల్ఫే కదా. సెల్ఫ్ అనే దాంట్లో అంతా ఉంది, ఇదంతా ఉంది. సో అందుకని దాన్ని విడదీసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో మీరు టాపిక్ బిగిన్ చేసినప్పుడు సో మనం ఒక మోటివ్తో స్టార్ట్ అవుతాము. లైక్ అంటే మన దుఃఖాన్ని తగ్గించుకోవాలనో లేకపోతే బాధని నుంచి బయటపడాలనో అని అంటారు కదా సార్. అంటే అన్లెస్ ఐ మీన్ బుద్ధుడు కానీ లేకపోతే ఈవెన్ మనమే తీసుకున్నా కానీ సో ఇట్లా నేను అన్లెస్ మనకంటే ఆ సఫరింగ్ లేకపోతే ఏదో ఒక అనుభవం కలిగితే కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మేబీ సమ్ పీపుల్ అంటే కొంతమంది న్యాచురల్గానే అబ్జర్వ్ చేయొచ్చు, లేకపోతే న్యాచురల్గానే తెలుసుకోవాలనే జిజ్ఞాస రావచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అట్లా ఏదో ఒక జీవితంలో ఏదో ఒక అనుభవం జరిగితే కానీ దీంట్లోకి రారు కదా సార్. అంటే ఆబ్వియస్గా ప్రతి దాంట్లో మోటివ్ అంటే ఇటువంటి సెర్చ్లో మోటివ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా సార్. దాని గురించి ఏమంటారు మీరు? అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఘటన జరుగుతుంది కదా. యా అదే సార్ నేను అనేది. అట్లా అంటే ఆబ్వియస్గా అది మోటివ్ అవదంటారా అది? అంటే అక్కడ మోటివ్ అనేది మొట్టమొదట కలిగేది అనమాట. అది మైండ్ ప్రవేశపెడుతుంది. అంటే ఒక మోటివ్ లేకుండా పని చేయడం దానికి తెలియదు మైండ్కి. అందుకని వెంటనే
ఒక మోటివ్ని క్రియేట్ చేసుకుంటుంది. ఆ మోటివ్లో ఒక ఫుల్ఫిల్మెంటు, ఒక భవిష్యత్తు ఇది నిర్ణయించబడుతుందన్నమాట దీనికోసం అని. సో ఎప్పుడైతే దానికోసం అవుతుందో అది ప్రధానమైపోతుంది. కాబట్టి దీన్ని గుర్తించే అవకాశం లేక దానివైపు పరుగులు తీస్తుంది. ఆ పాయింట్ కాబట్టి అదంతా గతమే కదా. మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. అంటే Hmm. నేనేమంటున్నానంటే కానీ అట్లా మోటివ్ లేకుండా అసలు ఈ జర్నీనే స్టార్ట్ అవ్వదు కదా అని అంటున్నాను. కాదంటారా? మోటివ్ లేకుండా స్టార్ట్ అవ్వాలంటే మోటివ్లో జరుగుతున్న విషయం అంతా గమనించగలగాలి. ఓకే. అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, మనం ట్రెడిషన్లో, సాంప్రదాయంలో పూర్వకాలం నుంచి ఇది లేకుండా, సెల్ఫ్ లేకుండా ప్రయాణం చేయగలమా? ఆలోచన లేకుండా ప్రయాణం అవుతుందా జీవితం? లేకపోతే మోటివ్ లేకుండా ప్రయాణం చేయగలమా అని మనము ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు జనరల్గా అంటే అక్కడ ఏంటి మోటివ్ అనేది ఎక్కడి నుంచి పుడుతుంది? ఎక్కడి నుంచి మోటివ్ అనేది, ఆలోచన అనేది, లేదా ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? దాని ఆరిజిన్ ఏంటి? అది మనం గమనించాలి. మన అనుభవాల నుంచే మోటివ్ వస్తుంది. అంటే గతం నాలెడ్జ్, నుంచి. గతం. ఆ గతం నుంచి మనకేమనిపిస్తుందంటే భవిష్యత్తు ఇలా ఉండాలి, లేదా నేను దాన్ని చేరుకోవాలి, ఇది పొందాలి. అది ఎవరిలో చెప్పింది కావచ్చు, పుస్తకాల్లో ఉన్నది కావచ్చు, మన అనుభవం నుంచి కావచ్చు, ఏదైనా సరే ఆ స్టోర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మనం ఆలోచిస్తాం, ఆ నాలెడ్జ్ నుంచి. కాబట్టి అది ఒక మోటివ్గా రూపుదిద్దుకుంటుంది తెలియకుండానే. సో దానివైపు ఒక ప్రయాణం కొనసాగుతుంది, అది కాలంలో ఉంటుంది. అని చెప్పి ఆ థాట్ ఏం చేస్తుంది? గతం, ప్రస్తుతం, భవిష్యత్తు అనే దాంతో ప్రయాణం చేయబడుతుంది. అసలు గతం లేని ప్రస్తుతం ఉందా? ఇది ఒక చాలా ఎంక్వైరీ కావాల్సిన ప్రధానమైన ప్రశ్న. ఈజ్ దేర్ ఎ ప్రెజెంట్ వితౌట్ ఎనీ పాస్ట్? ఇది జనరల్గా ప్రశ్న ఈ మనిషి అడగడు. ఎందుకంటే అంత లోతుగా ఆలోచించే విషయంగా తీసుకోకుండా జీవితంలో ఆ వరవడిలో, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం మనం. కాబట్టి ఆ ప్రస్తుతం అంతా గతంతోనే నింపబడుతుంది. కాబట్టి మన యాక్షన్స్ అన్నీ కూడా ఆ గత సంబంధమైన జ్ఞాపకాలతో కూడుకున్న ఆలోచనల యొక్క ప్రాతిపదికగా ప్రస్తుతం బేస్ చేసుకొని ఆ ప్రస్తుతం నడుస్తుంది. ఇది ఫ్యూచర్లో ప్రొజెక్ట్ చేస్తుంది మోటివ్స్ని, యాంబిషన్ని, అన్నిటినీ కూడా ఫ్యూచర్ని అంతటిని నిర్దేశిస్తుంది. ఇది మనిషి యొక్క ఒక ప్రవర్తన దీంట్లో ఆధారపడి ఉంది. ఆలోచన ఈ విధంగా సాగుతుంది. కాబట్టి అతను చేసే ప్రతిచర్య ఏమవుతుంది? గతానికి సంబంధించిందే అవుతుంది. అందుకని ప్రస్తుతం అనేది గతం యొక్క ప్రభావం లేకుండా ఉన్నప్పుడు అప్పుడు అతని చర్య ఏంటి? అప్పుడు సరికొత్త చర్య అది. అంటే అది రియాక్షన్ కాదు. రియాక్షన్ మీన్స్ ద రెస్పాన్స్ ఆఫ్ ది ఓల్డ్ టు ది న్యూ. సరికొత్త దాని మీద గతం యొక్క రెస్పాన్స్ అది రియాక్షన్. సో ఎప్పుడైతే ఆ గతం అనేది లేదో ప్రస్తుతం మీద ఏమవుతుంది? రియాక్షన్ లేదు. అక్కడ ప్రస్తుతాన్ని నేరుగా చూడగలుగుతుంది. అసలు గతం లేకపోవడం అనేది ఎలా జరుగుతుంది? ఇది ఒక ప్రధాన ప్రశ్న. ఎందుకంటే ఆల్ థాట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద నాలెడ్జ్, ద ఎక్స్పీరియన్స్ అండ్ ద పాస్ట్.
విచ్ ఇస్ పాస్ట్. సో ఆ అనుభవాలు, ఆ జ్ఞాపకాలు దీనికి సంబంధించింది. సో కాబట్టి ఏదైతే ఒక ఆలోచన వస్తుందో, ఈ ఆలోచనతో చేసే ప్రతి పనిలో కూడా ఒక లిమిటేషన్ ఉంది. అయితే కొన్ని పనులకి ఆలోచన అవసరం. మన ఆఫీస్‌లో పనిచేయడానికి, ఇంటికెళ్ళటానికి, తర్వాత డైలీ నిత్యకృత్యాలు తీర్చుకోవడానికి, చేయటానికి, తర్వాత టెక్నాలజీ వీటికి, ఇయన్నిటికి కూడా మనకు తెలుసు. చాలాసార్లు ఈ విషయం ప్రస్తావించాం. ఇయన్నీ మనకు తెలుసును. ఇక్కడ ఆలోచన అవసరం. ఆలోచన ఎక్కడ అవసరమో అక్కడ ఉండాలి. ఆలోచన అవసరం లేని దగ్గర ఆలోచన ఉండకూడదు. అప్పుడు అది ప్రస్తుతంలో ఉన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆలోచన ప్రస్తుతంలో ఉండే ప్రతి విషయం మీద, అంటే గతం జోక్యం చేసుకొని యాక్షన్స్ అన్నీ కూడా దాని చేత నిర్దేశించబడుతున్నాయో, అక్కడే మనిషి దుఃఖం అంతా ఉంది. మనిషి యొక్క భయము, మనిషి దుఃఖము, మన సంఘర్షణ అన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎరుక అనేది అవసరం అన్నమాట. అంటే ఆ ప్రస్తుతంలో ఏం జరుగుతుంది అనే దాని మీద, ఇది జరగాలని కాదు, ఇది జరగకూడదని కాదు, ఇది మంచిదని కాదు, ఇది చెడ్డదని కాదు, ఇది బాగుంటుందని కాదు, ఇది బాగోదు అని కాదు, ఇది ముఖ్యమని కాదు, ఇది అముఖ్యమని కాదు. ఇదంతా కూడా మనస్సు తన గత జ్ఞానంతో ఎంటర్ అవ్వగానే ఈ ద్వంద్వాలు అనే దాంట్లోకి వెళ్తుంది. ఇష్టాలు, మంచి చెడ్డలు, ఇవన్నిటిలోకి. సో ఎప్పుడైతే ఈ మంచి చెడ్డలు, ఇష్టాల్లోకి వెళ్తుందో మనం గ్రహించాలి ఏంటంటే, గతం అనేది ప్రస్తుతంలో ఇంటర్ఫియర్ అవుతుంది అని. ప్రస్తుతం అనే ఛాలెంజ్ చాలా సరికొత్తది అనమాట. సపోజ్ సంబడి కేమ్ టు మీ అండ్ చాలా పరుష వాక్యాలు ఆడారు నలుగురు ముందు. ఆడినప్పుడు నేను రియాక్ట్ అయ్యాను దానికి. ఎక్కడి నుంచి రియాక్ట్ అయ్యాను అంటే, నన్ను ఇతను తిడుతున్నాడు, నన్ను అవమానిస్తున్నాడు, కాబట్టి అది చాలా చెడ్డది, నేను తిరిగి ఇతన్ని అవమానించాలి, ఇలా ఊరుకుంటే లాభం లేదనేసి నేను రియాక్ట్ అవుతాను. సో రియాక్ట్ అవుతుంటే ఏమవుతుంది అక్కడ? ఏమవుతుంది? రియాక్ట్ అయితే మళ్ళీ అతను రియాక్ట్ అవుతాడు. ఈ ఘర్షణ అలాగే పెరిగిపోతుంది కదా. సో అందుకని ఆ క్షణంలో ఆ కొత్త విషయాన్ని సరికొత్తగా చూడగలమా అనేదే ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ సరికొత్తది. ఆ సరికొత్త విషయాన్ని మనము నేరుగా సరికొత్తదిగా, అంటే గతంతో గుర్తించకుండా, అంటే ఆ మాటలకు అర్థం ఏమిటి, నన్ను అన్నాడు కదా ఇలాగా, నేనంటే ఇది, నేనంటే అది అని మనకున్న అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటితో దాన్ని తీసుకొని నన్ను ఇలాగా చిత్రీకరించాడు, నేనెంత గొప్పవాడిని అనే అభిప్రాయంని కించపరిచాడు అతను. నా అభిప్రాయాన్ని కించపరిచాడు. నా మీద ఉన్న నా అభిప్రాయాన్ని, నా మీద ఉన్న అభిప్రాయాన్ని కించపరిచాడు. నా మీద నాకున్న అభిప్రాయం అది, అదే నేను. ఎప్పుడైతే కించపరిచాడో అక్కడ నొప్పి కలిగింది. దాని నుంచి రియాక్షన్ వచ్చింది. సో అక్కడ అభిప్రాయాలే లేవనుకోండి, నా మీద నాకు ఏదీ లేదు. నేను మంచివాడినని లేదు, చెడ్డవాడినని లేదు, గొప్పవాడినని లేదు, కీర్తిమంతుడినని లేదు, ఏమీ లేదు. గుణవంతుడినని లేదు. అయితే వచ్చి ఒకరు నువ్వు గుణవంతుడు కావు, ఇది అది అంటే, నేను గుణవంతుడినని నమ్మాను గనక, అభిప్రాయం ఉంది గనక వెంటనే హర్ట్ అయ్యాను కదా నేను. సో హర్ట్ ఎక్కడుంది? నా మీద నాకున్న అభిప్రాయంలో. అలాగే నేను ఒక మాట అంటే అతను ఎందుకు హర్ట్ అవుతున్నాడు? అతని మీద ఉండే అభిప్రాయాలు హర్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్గా? అభిప్రాయాలే గాయాన్ని ఇస్తున్నాయి. ఆ అభిప్రాయాలు ఏంటి?
గతములో నా మీద ఏర్పడిన అనుభవాలని బట్టి నేను ఊహించుకున్న మనిషిని, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని అని రకరకాలుగా నేను నా తాలూకా ఇమేజ్ని ఒక చిత్రాన్ని గీసుకున్నాను. నా గురించి నేను ఒక చిత్రాన్ని రాసుకున్నాను మానసికంగా. సో దాన్ని అతను మాటలతో పొగడ్డం కానీ కించపరచడం కానీ చేసినప్పుడు పొంగిపోతున్నాను, లేదా అంటే ఒక దగ్గర కుంగిపోతున్నాను. ఈ విధంగా ఏమవుతుంది ఇక్కడ? సో ఎప్పటికప్పుడు దేన్నైనా సరే యథాతథంగా చూడగలము. యథాతథం అంటే అక్కడ జరిగే ఘటనని ఘటనలాగా చూడగలమా, గత జ్ఞానంతో కాకుండా. అంటే అది జరిగే సమయంలో, ప్రారంభమైన సమయంలోనే మనకి ఎటువంటి థాట్ వస్తుంది అనే విషయాన్ని ఆ క్షణమే గమనించినట్లయితే, తక్షణమే గమనించినట్లయితే ఆ అభిప్రాయం అనేది కట్ అవుతుందన్నమాట. ఎందుకంటే అక్కడ అభిప్రాయం అనేది అవుతుంది. అది ఒక మాటతో లేదా ఒక సంతోషాన్ని పొందుతుంది. ఈ రెండిటిలోనే ఏం జరుగుతుందో చూడగలగాలి. సంతోషాన్ని పొందినప్పుడు ఎలాగా చూడము, అలాగే హర్ట్ అయినప్పుడు కూడా చూడము, కొట్టుకొని వెళ్ళిపోతున్నాము. సో కాబట్టి అక్కడ వెంటనే మనం చూసినట్లయితే మనం ఈ సంతోషము కాదు, మనం హర్ట్ కూడా కాదు, ఏది కాదు. అది గత జ్ఞానం నుంచి వచ్చిన భావాలు అంతే. దానివల్ల వచ్చిన రియాక్షన్. అది మనం నేరుగా అక్కడ చూడాలి. అయితే దీన్ని టీచింగ్గా గుర్తుంచుకోకూడదు. ఇది చాలా ప్రమాదం. మనకి ఒక విషయం కృష్ణమూర్తి గారు బోధిస్తున్నప్పుడు అది టీచింగ్గా మన మస్తిష్కంలో పెట్టుకుంటున్నామా, లేదా నిజ జీవితంలో అప్లికేషన్కి అది పనికొచ్చే విధంగా తయారవుతుందా? అయితే మనస్సులో అది పాతగా, అది గాఢంగా దాని సత్యాన్ని మనం చూసినప్పుడు ఆ విషయాన్ని గుర్తుంచుకోక్కర్లేదు, అవసరం లేదు. అది లోపటికి దాని యొక్క ట్రూత్ లోపటికి వెళ్ళినప్పుడు, మనం క్వశ్చన్ వేసుకొని చూసినప్పుడు, ఆ ప్రబోధలో ఉండే సత్యం ఏదో కనబడినప్పుడు అది ఒక ఇన్సైట్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఇక్కడే మరణించగలరా అని కూడా మొన్న ఒకసారి అడిగారు ఆయన. ఇప్పుడు ఇక్కడే వదులుకోగలరా? మీరు ఇన్నిసార్లు నా మీటింగ్కి రావాలా? ఎవరో ఈ 40 సంవత్సరాలు బట్టి వస్తున్నానంటే అది అవసరమా? నన్ను అర్థం చేసుకోవడం కాదు, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలన్నారు. అంటే ఏంటి? అర్థం చేసుకోవడం టీచింగ్ వల్ల అవుతుందా? సో ఆయన ఎన్నో చెప్పారు. ఇమేజెస్ నుంచి వస్తుంది హర్ట్, లేదా అంటే నువ్వు సెల్ఫ్ నుంచి వస్తుంది, లేదా అంటే నీకు ఏంటంటే అభిప్రాయాలు అనేవి చాలా చాలా గాఢంగా నీ మీద నీకు, ఇతరుల మీద నీకు ఉండడం వల్ల వస్తాయి అని అన్నారు. ఇవన్నీ గుర్తుంచుకున్నాం అనుకోండి, మనకు హర్ట్ పోయిందా చెప్పండి? జీవితంలో ఏదో ఒక దగ్గర హర్ట్ అవుతున్నాం, ఏదో ఒక దగ్గర పొంగిపోతున్నాం. సో కాబట్టి టీచింగ్ని గుర్తుంచుకున్నంత మాత్రాన బయట పడలేము. ఇది చాలా గట్టిగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే టీచింగ్ అనేది మనకి ఎలా ఉపయోగపడాలి అంటే మన అంతర్మథనానికి ఉపయోగపడాలి. అంతర్మథనం అంటే ఆ టీచింగ్లో క్వశ్చన్ రావాలి, ఆ టీచింగ్లో ఆ క్వశ్చన్ తోటి నిజ జీవితంలోకి వెళ్ళాలి, నిజ జీవితంలో ఏం జరుగుతుందో మనం ప్రశ్నించాలి, ఆ టీచింగ్ని ప్రశ్నించాలి, నిజ జీవితాన్ని ప్రశ్నించాలి, వాస్తవాన్ని చూడాలి. అలాగా యథాతథంగా దాన్ని చూసినప్పుడు అప్పుడు అది మాట కాదు, టీచింగు మాట కాదు అప్పుడు కదా. ఇట్స్ నాట్ ది వర్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. వివరణ కాదు, అది మాట కాదు, వివరణ కాదు, అది ఒక సత్యం అన్నమాట. ఆ సత్యం మనకి నేరుగా తెలియబడాలి. అది గుర్తుంచుకుంటే, లేదా దాన్ని తిరిగి మాట్లాడితే, తిరిగి దాన్ని మనం వెతికితే గ్రంథాలలో
దాన్ని బట్టి మనం నిత్య జీవితంలో ప్రవర్తిస్తామనేది వీలు కాదు నిజంగా. అంటే ఎవరికైతే అంతర్మథనం జరుగుతుందో, సపోజ్ మనం కొన్ని విషయాలు ప్రస్తావించుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, వీ హ్యావ్ టు క్వశ్చన్, వీ హ్యావ్ టు ఎంక్వైర్. సో అలాగ లోపటికెళ్ళి మనం చూసినప్పుడు మాత్రమే ప్రతిదానికి కృష్ణమూర్తి గారి టీచింగ్ నుంచి ఒక జవాబు ఉంది, నో డౌట్. కానీ ఆ జవాబు మంది కాదు. ఆ జవాబు ఎంతో మనకి హాయిని అనిపిస్తుంది. అవును ఇంతే కదా, కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ ఆ జవాబు మనది కాదు. మనదైనప్పుడు తప్పకుండా అది వెంటనే విడుదల కలిగించాలి. విడుదల కలగటం లేదంటే అప్పుడు టీచింగ్లోనే ఇంకా మనం ఉన్నాము, విడుదల కాలేదు అంటే. కాబట్టి అదేంటి అసలు ది ఎండింగ్లో దెర్ ఇస్ సంథింగ్ న్యూ బిగినింగ్ అన్నారు కదా, ఆ బిగినింగ్ ఏంటి? అది జరిగిందా యాక్చువల్గా మన జీవితంలో? ఆ న్యూ బిగినింగ్ ఏంటి అసలు యాక్చువల్గా? వాట్ ఈజ్ ఇట్ అనేటువంటిది ఏంటి అనేది అక్కడ సంభవించినప్పుడు తెలుస్తుంది అంతే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. నమస్తే సార్. నమస్తే సాయి తేజ గారు. సార్ ఇది కిషోర్ గారు అడిగిన ప్రశ్న మ్మ్. చాలా చక్కగా జవాబిచ్చారు సార్. మ్మ్. నేను కూడా ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. అంటే ఈ ఈ లోతైన ఈ ప్రశ్న అంటే దుఃఖం యొక్క అంతము ఇది ఎవరికి కలుగుతుంది అని అడుగుతున్నారని నాకు అనిపించింది సార్. ఇది ఎవరు మ్మ్. అడుగుతున్నారు అని. మ్మ్. నాకేమనిపించిందంటే ఇటువంటి ప్రశ్న కేవలం సత్యం మాత్రమే అడగగలదు. సత్యం మాత్రమే అడగగలదు. అందులో నిలబడగలదు. ఆ ప్రశ్న వేసుకొని మరియు ఆ ప్రశ్నకదే జవాబును కనుగొనగలదు అని అనిపించింది సార్. ఒకవేళ ఇది అసత్యము నుంచి వస్తే ఇది ఒక భాగం, మరొక భాగంగా అసత్యంలో ఉండి మరింత సంఘర్షణకి దారితీస్తుంది అని అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. యా. ఇప్పుడు ఆ విభజన, ఇది అసత్యము ఇది సత్యం అనే విభజన మొదటి నుంచి జరగటం వల్లే మనిషి దుఃఖంలో ఉన్నాడు. అసత్యం నుంచి సత్యంలోకి ఎలాగెళ్ళాలి, ఒక డిజార్డర్ నుంచి ఆర్డర్లోకి ఎలా వెళ్ళాలి అంటూ అతను చేస్తున్న ప్రయత్నం కూడా ఆటంకమైంది. ఎందుకంటే అసత్యంలోంచి సత్యంలోకి వెళ్ళడానికి ఒక మార్గం లేదు. కానీ అసత్యాన్ని అసత్యంగా చూడటమే సత్యం. ఇంతే, అంతకుమించి ఏమీ లేదు. సో అందుకని మనం ఏం చేయాలి? అసత్యాన్ని అసత్యంగాన చూడగలగాలంతే. రైట్ సార్. ఆ చూడటం అనేది మా మనసుతో చూడలేదు, చూడలేదు. డైరెక్ట్గా చూడడం. డైరెక్ట్గా చూడడం అంటే అక్కడ నిశ్శబ్దం చూడాలి. చూడండి ఆ నిశ్శబ్దంలోనే కదా సత్యం ఉంది. సార్. ఎస్. అదే అంటే దట్ ఈస్ సార్ రియల్ అంటే పర్ఫెక్షన్. మాటల గారడిలో అంటే ఇది చెప్తే అసత్యం అయిపోద్ది. అదే ఇక్కడ పెద్ద అవును సమస్య. అవును అవును. అవును. మాటలు వాడతాం. కానీ ఆ మాట అనేది అసత్యమైంది. యా, ఎంత సత్యం గురించి చెప్పినా అది అసత్యమే. కరెక్ట్. సో, ఇట్స్ ఎ లివింగ్ థింగ్. సో, చాలా జాగ్రత్తగా ఆ మాట పైన ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే గాని అది దాని జీవం ఏంటో తెలీదు. అది ఒక జీవించే లివింగ్ థింగ్. సో, మాటలో చెప్పినప్పుడు ఇంకా అది డెడ్ థింగ్ లాగే అనుకోవచ్చు. సో, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి.
దక్షిణామూర్తి గారు మాట్లాడు. సార్ అదే ఈ అసత్యము సత్యం అనేది చూసేవాడు లేకుండా చూడాలి, నిశ్శబ్దంలో చూడాలి. అప్పుడు అసత్యమైనది రాలిపోతుంది. అసత్యం రాలిపోతే మిగిలింది సత్యం. అవును, అంతే కదండి? అవును సార్, అవును, ఎగ్జాక్ట్లీ. సార్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది, అది కొంచెం మిమ్మల్ని అడగాలనుకున్నాను. సార్. ముందుగా కిందటి వారం మీటింగ్ లో నేను రాలేకపోయాను, కానీ మీరును సాయి తేజ గారు నేను అడిగిన క్వశ్చన్లన్నీ కూడా చక్కగా మాట్లాడి అర్థం అయ్యేట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. తర్వాత నేను ఆ వీడియో చూశాను, చాలా బాగుంది. ఇప్పుడు ఇవాళ నేను అడగాలన్న క్వశ్చన్ ఏంటంటే, ట్రూత్, రియాలిటీ అండ్ యాక్చువాలిటీ. ట్రూత్ అంటే సత్యము, యాక్చువాలిటీ అంటే వాస్తవం. రియాలిటీకి నాకు తెలుగు వర్డ్ తెలియదు, బట్ నేను చెప్పేది ఏంటంటే, కృష్ణమూర్తి గారి చెప్పిన విషయాలు మనం చాలా ఏళ్ల నుంచి వచ్చినవన్నీ కూడా చూస్తున్నాము. ఆయన 1940, 1950 వరకు ట్రూత్ రియాలిటీ రెండు ఒకటే అన్నట్టుగా చెప్పారు. ట్రూత్ రియాలిటీ ఒకటే అన్నట్టుగా చెప్పారు ఆయన. తర్వాత డేవిడ్ బామ్ గారితో మీటింగ్ అయ్యి ఎండింగ్ ఆఫ్ థాట్ ఇవన్నీ వచ్చాక ఆయన ట్రూత్ వేరు, రియాలిటీని డిఫైన్ చేశారు. రియాలిటీ అంటే వాట్ ఎవర్ థాట్ హెస్ క్రియేటెడ్ ఈజ్ రియాలిటీ అన్నారు ఆయన. ఆ మాట అని మళ్ళీ ఏమన్నారంటే, నేచర్ ఉంది, నేచర్ థాట్ క్రియేట్ చేయలేదు, బట్ అది కూడా రియాలిటీయే అన్నారు. సో there is some confusion, but finally what he is telling is సత్యము, రియాలిటీ, యాక్చువాలిటీ, ఈ మూడింటి గురించి డిస్కషన్ అన్నమాట. మరి ఇప్పుడు నేచర్ అనేది రియాలిటీ అంటున్నారు, మరి నేచర్ ఉన్న థాట్ సృష్టించలేదు, మరి అప్పుడు మరి థాట్ సృష్టించినంత రియాలిటీ అంటున్నారు. అక్కడ చాలా డిస్కనెక్ట్ అవుతుంది, కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు నేచర్ అనేది యాక్చువాలిటీ అంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు థాట్ క్రియేట్ చేసిన దాని రియాలిటీ అంటే ప్రాబ్లం లేదు. అంటే ఒక ఇమాజినేషన్ ఉంది, ఒక ఇల్యూజన్ ఉంది, అది కూడా రియాలిటీయే. ఫర్ దట్ పర్సన్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ, దో ఇట్ ఈస్ ఎన్ ఇల్యూజన్. సో ఈ మూడింటి మీద కొంచెం మీరు చెప్పగలరా కొంచెం? మంచి ప్రశ్న అండి. సో యాక్చువాలిటీ, ట్రూత్ అండ్ రియాలిటీ, అదే కదా? yes, correct. యా. సో కృష్ణమూర్తి గారు కొన్ని పదాలు సందర్భానుసారంగా వాడతారు. ఒక దగ్గర ఒక పదము ఒక అర్థంతో వాడతారు, ఇంకో దగ్గర అదే పదాన్ని వేరొక అర్థంతో వాడతారు. అది కొంచెము ఇబ్బందికరంగా, పారాడాక్స్గా కనిపిస్తుంది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మైండ్ చూడండి, మనసు విషయానికి వస్తే మనసులో ఉండేటువంటి విషయాల్ని, థాట్ని, దాని తాలూకా లిమిటేషన్స్ని, ఇవన్నిటిని వివరంగా గతాన్ని వివరిస్తూ చెప్తారు. కానీ మనసు అనేటువంటి పదం మళ్ళీ టోటాలిటీకి సంబంధించిందిగా వాడతారు ఒక దగ్గర. అది ఎక్కడంటే నేను చూశాను కృష్ణమూర్తి నోట్బుక్లో. అది తర్వాత నేను కావాలంటే చదివి వినిపిస్తాను. సో అక్కడ మైండ్ని, మనస్సుని అక్కడెందుకు అలా వాడారు, ఇక్కడెందుకు ఇలా వాడారు అంటే, మనసులోని ఒక భాగము తప్పకుండా ఈ లిమిటేషన్స్లోని, గతంతోని, అనుభవాలతోని ఉన్నటువంటి కాలంతో కూడుకుని ఉన్నది. అది ఫ్యాక్ట్. అయితే ఇంతవరకు వాడని భాగం అవుతుంది. సో అది కూడా మైండే. సో దీన్ని ఏంటంటే వాడిన భాగము ఏదైతే, వాడుతున్న భాగం ఏదైతే ఉందో, దీనిలోనే మనిషి ఉండడం వల్ల అది మేల్కొనలేదు. ఒక్కొక్క దగ్గర దాన్ని హార్ట్ అని కూడా పిలుస్తారు. మళ్ళీ ఇప్పుడు అటెన్షను,
అవేర్నెస్, ఇవన్నీ దగ్గర దగ్గర పదాలుగా ఎలాగైతే వాడతారో అలాగే కొన్ని పదాలు చాలా దగ్గరగా వాడతారు. సో కాబట్టి ఇక్కడ ఆ మైండ్ ఇంకా పనిలోనికి రాలేదని, ఎందుకంటే ఒక భాగము, ఈ తెలిసిన జ్ఞానముతో కూడుకున్న ఒక భాగము డివైడ్ చేస్తుంది. డివిజన్కి ఇదే కారణము, ఇదే సెల్ఫ్. ఈ మైండే డివిజన్కి కారణము. అంటే తనకు తెలిసిన నాలెడ్జ్తో ప్రవర్తించే మనసే డివైడ్ చేస్తుంది. అక్కడే నేను ఉంది కాబట్టి నేను కానిది ఉంది, కాబట్టి ఇది డివైడ్ చేస్తుంది. అయితే ఆ డివిజన్ నుంచి దాన్ని దర్శించి బయటపడడం అనేది జరిగితే అవేర్నెస్లో ఆ ప్రజెంట్లో దాన్ని చూడగలిగితే, అంటే ద యాక్చువాలిటీ అండ్ ద ట్రూత్ ఆఫ్ ఇట్, అంటే అట్ ద రియాలిటీ ఆఫ్ ఇట్, ద రియాలిటీ ఆఫ్ ఇట్ అండ్ యాక్చువల్గా అక్కడ కూడా ట్రూత్ అని వాడుతుంది. ద ట్రూత్ ఆఫ్ ఇట్, ద యాక్చువాలిటీ ఆఫ్ ఇట్, అంటే దాంట్లో ఉండే సత్యం, దాంట్లో ఉండే వాస్తవం, దాంట్లో ఉండే నిజం, ఇదంతటినీ కూడా అది యథాతథంగా చూసినప్పుడు అసత్యాన్ని అసత్యంగా నేరుగా చూసినట్లు. అలా చూసినప్పుడు ఏమవుద్దంటే అక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద హోల్ మైండ్, అంటే దాంట్లో పార్షియల్గా ఒక చిన్న భాగం మాత్రమే మన లౌకిక జ్ఞానంతో మానసిక విషయాలతో పనిచేస్తుంది. దాని తర్వాత ఎంతో పెద్ద భాగము వాడుకలో లేదు. సో అది వాడుకలోకి వస్తుందట. సో అది వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే యాక్చువల్గా హృదయం మేల్కొంటుంది. మేల్కొంటామంటే అప్పుడు లోన్లీనెస్ నుంచి ఎలోన్నెస్లోనికి అది షిఫ్ట్ అవుతుంది కాన్షియస్నెస్. ఎప్పుడైతే ఆ ఎలోన్నెస్ అనేది వచ్చిందో దెన్ ఇట్ ఈస్ ఎ టోటాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్, నాట్ ఏ డివిజివ్ కాన్షియస్నెస్. అంటే సంపూర్ణతతో ఉన్న ఒక చైతన్యం, కానీ అక్కడ విభజనాత్మకమైన చైతన్యం కాదు అది. సో ఇలాంటిది జరుగుతుంది అని చెప్పారు అక్కడ. సో కాబట్టి అక్కడ కొన్ని పదాలు వాడేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో అదే పదాన్ని ఇంకొక దానికి వాడేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, ఒక పారాడాక్సికల్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ రియాలిటీ అనేది సో మళ్ళీ యాక్చువాలిటీకి చెందిందిగా వాడతారు ఒక దగ్గర రియాలిటీ అని. రియాలిటీ అనేది యాక్చువల్గా. సో అందుకనే ట్రూత్ అనేది మళ్ళీని అదేదో గ్రంథం ఉంది కదా ఒకటి, రియాలిటీని ఇంకొకటి ఏదో పేరుతో ఉంది, ఐ డింట్ రిమెంబర్ ఇట్. అదేనండి, ట్రూత్, రియాలిటీ, యాక్చువాలిటీ అని ఒక పుస్తకం ఉందండి. ఎగ్జాక్ట్లీ, అదే పేరులో ఉంది. రియాలిటీ అనుకుంటా. ఎస్, రియాలిటీ, యాక్చువాలిటీ అండ్ ట్రూత్ అని. సో అందులో కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పదాన్ని వాడారు. ఆ పదంలో మళ్ళీ డిఫరెంట్ అర్థం ఇచ్చేటట్టుగా వాడారు. అక్కడ మనం ఏం చేయాలంటే యాక్చువల్గా మనకు అర్థం కావాలంటే వాస్తవం అనేది ఒక దగ్గర రియాలిటీ కింద చూపిస్తారు, మళ్ళీ ఒక దగ్గర నేచరు ఇలాంటివి వాడినప్పుడు కూడా అది యాక్చువల్గా మైండ్ క్రియేషన్ కాదు, అది కేవలం సృష్టి అనేటువంటి ఒక విషయంగా దాన్ని చూపిస్తారు. అందుకే పర్వతాన్ని లేకపోతే చెట్టుని డైరెక్ట్గా ఎప్పుడైనా చూసారా మీరు భావాలు లేకుండా అని అడుగుతారు. సో అందుకని అక్కడ ఏంటవుతుంది, ట్రూత్ అనేది, సత్యం అనేది యాక్చువల్గా ఏంటి అసలు యాక్చువల్గా ట్రూత్ అనేది అంటే, ట్రూత్ అనేది ఒక ప్రతి దాంట్లోని ఇమిడి ఉంది. అంటే ఒక అసత్యంలో ఇమిడి ఉంది, తర్వాత ఒక రియాలిటీలో వాస్తవ జగత్తులో ఉంది, అన్నిట్లో ఉందన్నమాట. సో ఈ ట్రూత్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, మైండ్ ప్రజెంట్లో, పాస్ట్ లేని ప్రజెంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ ట్రూత్ గమనించగలదు. అందులో ఉండే సత్యాన్ని సత్యంగా చూడగలదు. సత్యాన్ని సత్యంగా చూడాలంటే ఇందులో ఉండే అసత్యాన్ని అసత్యంగా చూడాలి. అలాంటి ఒక లుక్, అంటే చూడటం అనేది ఒక దగ్గర చూపిస్తారు కదా, మీరు చెప్తున్నారు కదా,
చూడడం అనేది ఏంటో మీరు ఇందాక డిస్క్రైబ్ చేశారు. యాక్చువల్గా చూసేటప్పుడు ఏమవుతుంది, ఆ చూపు సరిగ్గా లేకపోతే అది బంధ కారణమవుతుంది. ఆ చూపు సరిగ్గా ఉంటే, అంటే గతము లేనిదే ఉంటే అది విముక్తి కారణమవుతుంది. అంటే రెండు దాంట్లోనే ఉన్నాయి, ఆ చూపులోనే. అంటే వాడి గతంతో ఉన్న చూపు, ఇంకోటి గతము లేని చూపు, రెండు చూపులే. కాబట్టి అక్కడ దేంతో చూస్తుంది, అసలు ఆ చూడడంలో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. సో కాబట్టి అందుకనే ఆయన ప్రతిదానికి ఒక వార్నింగ్ ఇస్తారు. నా మాటల్లో మీరు చిక్కుకోకండి, నా మాటలు ఇచ్చే అర్థం ప్రమాదకరం. కాబట్టి మాటలు మధ్య నుండేటువంటి మాటలకి వర్డ్కి మధ్యని, సెంటెన్స్కి మధ్యని ఒక అర్థం ఉంది, అది తవ్వి చూడండి అంటారనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఉపమానాలు మిస్లీడ్ చేస్తాయి, ఒక్కొక్కసారి మాటలు మిస్లీడ్ చేస్తాయి, ఒక్కొక్కసారి అవును. పదజాలం మిస్లీడ్ చేస్తుంది. అందుకని దాంట్లో అంతరార్థం ఏమై ఉంటుంది అని కోర్లోకి మనం వెళ్ళి చూస్తే అప్పుడు యాక్చువల్గా పారాడాక్స్ అంతా కూడా విడిపోయి దాంట్లో ఉండే అర్థమే సూటిగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు మాట కాదు, దాంట్లో ఉండే అతని యొక్క భావము తాకగలం మనం. సో కాబట్టి ఇటువంటిది ఈ మాట, అంటే ఆయన యూజ్ చేసిన వర్డ్ చాలా చోట్ల ఇలాగే ఉంటున్నాయి కనుక అది మనం గమనించాలి. చాలా జాగ్రత్తగా మళ్ళీ చదివి అర్థం చేసుకుంటే అప్పుడు డిఫరెంట్ మీనింగ్లో ఉన్నట్టుగా కూడా కనిపించవు. అప్పుడు దీని అర్థం ఇదే ఉంటుందని, ఆ సందర్భంలో ఆ మాటని మళ్ళీ దీనికోసమే వాడారని అప్పుడు మనకు తెలుస్తుంది. అవును. అవును. థ్యాంక్స్ అండి. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సాయితేజ గారు. సార్, మీ ఇక్కడ ఒక పదం ఉంది సార్. శరణాగతి అనే ఒక పదాన్ని వాడతారు. నిన్న శాస్త్రాల్లో కానీ చాలా చోట్ల శరణాగతి చెందాలి అనే పదాన్ని వాడతారు. అసలు ఆ శరణాగతికి అసలైన అర్థం ఏమిటి? నిజమైన అర్థం ఏమిటి? దేనికి శరణాగతి చెందాలి అనేది కొంచెం వివరిస్తారా? శరణాగతి అనే పదం అంటే సరెండర్ అని కాదు. యాక్చువల్గా సరెండర్ అనేది కాదు. అంటే అక్కడ చాలా చోట్ల మనకి పురాణాల్లో గట్రా ఎక్కడైనా కనిపిస్తుంది. ఒక ప్రాణాంతకమైన శక్తి ఏదైనా వేధిస్తున్నప్పుడు భగవంతుడా నువ్వే కాపాడాలి అని ఆ భక్తుడు శరణు వేడుకుంటాడు. ఇక్కడ ఒక వర్డ్ కూడా వాడతారు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నాకు వేరే శరణాగతి లేదు, నువ్వు తప్ప, నువ్వే నన్ను కాపాడాలి అంటూ భగవంతుడిని వేడుకుంటారు. అలాగే ఒక శిష్యుడు గురువుని వేడుకుంటాడు. అలాగే ఒక వర్కర్ ఒక ఆఫీసర్ని శరణు వేడతాడు, నన్ను క్షమించండి, నన్ను ఏ రకమైన శిక్ష వేయకండి అంటూ పాదాలు పట్టుకొని కన్నీళ్లు కారుస్తాడు, తన ఉద్యోగం పోతుందనే భయం వల్ల. అంటే ఒక భయంతో, ఒక కోరికతో ఒక మనిషి దైవాన్ని కానీ, గురువుని కానీ, లేకపోతే మరో వ్యక్తిని కానీ లొంగిపోయి శరణు వేడుతున్నాడు అని అంటే అక్కడ భయం కానీ, కోరిక కానీ తప్పకుండా ఉండి తీరాలి. అంటే అక్కడ శరణు వేడుతున్నది ఏంటి? సెల్ఫ్.
సెల్ఫే తన రక్షణ కోసం శరణు వేడుతుంది. అయితే ఈ నిజంగా ఏమర్థం దానికి అని మనం చూసినట్టయితే నేను అనేటువంటి ఒక అహంకారం కాదు అది. అహంకారం వేరు, అహం వేరు. అహంకారం అంటే గర్వం, అహం అంటే నేను అనే పదం మాత్రమే. అహంకారం పోవచ్చు, గర్వం ఒకళ్ళు, లేదా అంటే క్రమంగా తగ్గొచ్చు. కానీ నేను అనేది మాత్రం కంటిన్యూగా అన్ని కాలాల్లోని, అన్ని రిలేషన్షిప్స్లోని, అన్ని ఆలోచనలోని కొనసాగుతుందన్నమాట ఈ నేను అనేది. సో ఆ నేను అనేది, అహం అనేది, ఆ నేను అనేది తన రక్షణ కోసం లేదా తన భయం పోవడం కోసం లొంగుతుంది. ఇది శరణాగతి. లేకపోతే నా అంతటి వాడు లేడని విర్రవీగినటువంటి ఒక రాక్షసుడు కూడా శరణని దైవాన్ని వేడుకునే సందర్భం రావచ్చు. ఎందుకు? అక్కడ ప్రాణ భయం లేదా ఏదో కోరిక దాన్ని తీరాలి, దాని నుంచి ముఖ్యంగా భయం. కాబట్టి ఎవరికైతే భయం లేదో, ఎవరికైతే కోరిక లేదో, ఈ రెండు లేని వాడికి సెల్ఫ్ లేదు యాక్చువల్గా. ఎందుకంటే దే ఆర్ ది చీఫ్ మూమెంట్స్ ఆఫ్ ది సెల్ఫ్. అంటే పూర్తిగా నేనులో ఉండేవి ఈ రెండిటినే గురువులు క్యాష్ చేసుకుంటున్నారు. ఓ భయంతో, ఓ కోరికతోటి గురువు దగ్గరికి వెళ్తారు. వాడు అభయం ఇస్తాడు, పాదాలు కడిగితే ఇంత, మాట్లాడితే ఇంత. సో వెంటనే ఎంతైనా చెల్లించడానికి ఇష్టపడతారు. ఎందుకు? దాని నుంచి, ఆ సమస్య నుంచి బయటపడాలి. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది? సెల్ఫ్ సరెండర్ అంటే నేను అనేది అక్కడ సరెండర్ అవుతుంది. అంటే దేనికి? ఒక కారణంతో సరెండర్ అవుతుంది. తన కోరిక, తన భయం ఏదో తీర్చుకోవడానికి సరెండర్ అవుతుంది. సో ఇది శరణాగతి కాదు. శరణాగతికి చాలా లోతైన అర్థం ఉంది. శరణాగతి అంటే యాక్చువల్గా ఏదుందో దానికి, అంటే ఏదుందో దానికంటే జీవితంలో ఏ క్షణానికి ఆ క్షణమే జీవితం. ఈ క్షణంలో ఒక ఘటన వస్తుంది, మరుక్షణం మరొక ఘటన వస్తుంది, మరుక్షణం మరొక ఘటన వస్తుంది. ఏ ఘటన ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ తెలియని వచ్చిన దాన్ని కొత్తది అంటాం మనం. అంటే ఘటన కొత్తది ఎప్పుడు అంటే ఆ వస్తున్న ఘటన ద వాట్ ఈస్, అంటే ఇప్పుడున్నది, ఇప్పుడు జరుగుతుంది. కానీ దాని గతంతో సంబంధం లేదు. అది ఘటన అంతే. ఆ ఘటనకి మనము ఇది మంచి ఘటన, ఇది చెడు ఘటన, ఇది అవమానకరమైన ఘటన, ఇది గౌరవప్రదమైన ఘటన, ఇది నష్టం, ఇది లాభం అంటూ ప్రతి దానికి కూడా ఒక పేరు పెడుతున్నాం. తర్వాత గుర్తిస్తున్నాం దాన్ని, ఇది అని. ఆ రెండిట్లో ఏదో ఒకటి. ఇది ఇష్టకరమైనది, అది అయిష్టమైనది, ఏదో ఒక ఘటన. దాని వెంటనే తన అనుభవజన్య జ్ఞానంతో, గతంతో మనస్సు ఐడెంటిఫై చేస్తుంది ఆ ఘటనని. అప్పుడేమవుతుంది? ఆ ఘటన అనేది ఎలాగ గుర్తిస్తే అలాగే అది మన మనస్సులో ప్రభావం చూపిస్తుంది. అది భయంకరమైనదిగా గుర్తిస్తే భయంకర ప్రభావం, ఒక ఆమోదయోగ్యమైన ఘటనగా గుర్తిస్తే అది ఆమోదయోగ్యం, సంతోషకరం. ఇంకోటి బాధాకరం. ఇలాగ మనం ఎలా గుర్తిస్తున్నామో అలాగే ఉంటుంది అది. అంటే మనం ఎలా చూస్తున్నామో అలాగే అది జరుగుతూ ఉందన్నమాట. అంటే చూసే చూపులోనే ఉంది అది, ఆ ఘటన. ఆ చూసే చూపు అభిప్రాయాలతో ఉంది. అందుకనే మీరు చూసే చూపులో ఒక ఘటన
భయానకమైనది, దుఃఖకరమైనది అయితే మరొకరు చూసే చూపులో అది మంచిది, అర్థవంతమైనదిగా కనిపిస్తుంది. సో, ఎందుకు ఒకే విషయం ఇద్దరికి 2 విధాలుగా కనిపించింది? ఎందుకంటే ఆయన జ్ఞానం, గత జ్ఞానంతో అది అలాగుంది. ఆయన అనుభవజన్య జ్ఞానంలో ఇలాగుంది. లేదా అందుకని ఏమవుతుంది? వాళ్ళకి కలిగిన గత జ్ఞాన దుస్థితి ప్రకారంగా ఘటనకి ఒక రంగు వేశారు. యాక్చువల్‌గా ఘటనకి రంగు లేదు. దానికి నీలం, ఎరుపు, తెలుపు ఇలా రంగులు వేశారనమాట. సో, కాబట్టి ఘటనకి ఏ రంగు లేదు. సో, అందుకని ఆ రంగులు వేయకుండా ఉంటే అక్కడ సంతోషం ఉందా? దుఃఖం ఉందా? సంతోషము, దుఃఖము 2 లేని స్థితి ఒకటి ఉంది. అక్కడ భయము, ధైర్యము ఈ 2 లేని స్థితి ఒకటి ఉంది. తర్వాత అక్కడ ఇష్టము, అయిష్టము 2 లేని స్థితి ఉంది. అక్కడ అవును, కాదు 2 లేని స్థితి ఉంది. ఆ 2 లేని స్థితిలో ఈ వాట్ ఈజ్ అనేది అంటే ఏది ఉందో దాన్ని చూడగలిగినప్పుడు 2 లేని స్థితిలో దర్శనమైనప్పుడు అప్పుడు అక్కడ సరెండర్ అనేది ఏంటి యాక్చువల్‌గా? వాట్ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ సరెండర్ ఇన్ దట్? సబ్లిమేషన్, సరెండర్ ఏమైనా ఏముంది అక్కడ? అంటే అక్కడ ఆ వాట్ ఈజ్ యొక్క ప్రభావం మనసు మీద పడలేదు. ఎందుకంటే గతం యొక్క జ్ఞానంతో అది చూడడం లేదు, రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి అక్కడేముంది? అభయం ఉంది. అంటే ఏ భయము లేనిది, ఏ గుణము లేనిది, ఏ రకముగా లేనిది అనేదనమాట. యాక్చువల్ శరణాగతి అంటే ఏంటి? మనస్సు లేని స్థితి. మనస్సు ఉన్నప్పుడు నేనున్నాను. నేనున్నప్పుడు ఆ నేనుతో ఇచ్చిన శరణాగతి కాదు. ఆ నేను లేనప్పుడు శరణాగతి సహజంగా ఉందన్నమాట. చూసారా దాని అందం? నేను లేనప్పుడు శరణాగతి సహజంగా ఉంది. అంటే అక్కడ ఎవరికి శరణిస్తున్నారు? శరణాగతి అంటే ఏంటి అక్కడ? శరణు ఇచ్చేవాడు లేడు, పుచ్చుకునేవాడు లేడు. ఆ శరణాగతి స్టేట్‌లో అసలు యాక్చువల్‌గా శరణాగతిలో అర్థం ఏంటి అసలు యాక్చువల్‌గా? శరణాగతి అంటే నేను లేని స్థితి. అంటే నేను ఉంటుండగానే ఈ శరణాగతి స్థితిని వర్ణించిన విషయాలు మనకు తెలిసినవి. కానీ నేను లేకపోతే ఉన్న శరణాగతి అద్భుతమైనదనమాట. ఆ శరణాగతి ఏంటి? ఒకరికిచ్చింది కాదు ఈ శరణాగతి. ఇంకొకరికి ఇచ్చింది కాదు ఆ శరణాగతి. శరణాగతిలో నేను మమ అనే మమకారము, అహంకారము, మమకారము, నేను అనేది, అహం అనేది పూర్తిగా అంతమైన స్థితి. ఆ స్థితిలో పూర్తిగా ఇప్పుడు ఆ మాటను చూసారా? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నాకు వేరే శరణం లేదయ్యా, నువ్వు మాత్రమే, నీ పాదాలే నాకు శరణం అనే మాట ఉంది ఒకటి. ఖచ్చితంగా మనందరికీ తెలుసు. అయితే త్వమేవ అంటే నువ్వు మాత్రమే అని ఎవరంటున్నారు? నేను ఉండడం వల్ల నేను అంటున్నాను నువ్వు మాత్రమే శరణని. నేనే లేకపోతే మరి అక్కడేముంది? అక్కడ ప్రకృతి, అక్కడ ఒకే స్థితి, అక్కడుండే జీవము, లైఫ్ అనమాట. దెర్ ఇస్ ఓన్లీ లైఫ్. దెర్ ఇస్ ఓన్లీ దట్ సోర్స్ విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీ వన్. అదే ఉంది అక్కడ. సో వెన్ యూ టచ్ దట్ సోర్స్, వెన్ యూ సీ దట్, when you have gone into that, when you touched it actually అప్పుడు ఏమైంది? అక్కడ సెల్ఫ్ అనేది పూర్తిగా నాశనమైంది. అంచేత సెల్ఫ్ అనేది పూర్తిగా నాశనం అవ్వడం శరణాగతి అన్నమాట. అర్థమైందా? సెల్ఫ్ అనేది సంపూర్ణంగా డిజాల్వ్ అయిపోవడం శరణాగతి. సో అంతేగాని సెల్ఫ్ ఒక దానికోసం నన్ను రక్షించు, కాపాడన్నది శరణాగతి కాదు. ఇది లోకల్గా మనం ఇచ్చిన అర్థం.
కానీ యాక్చువల్గా డీప్గా వెళ్ళి మనం చూసినట్లయితే సెల్ఫ్ లేనితనం అది అక్కడ. అది శరణం. శరణం అంటే నథింగ్నెస్, అక్కడ ఏమీ లేదు. ఓకే సార్. సార్ ఇక్కడ ఒక అర్థమైంది. చిన్న ప్రశ్న సార్ ఇక్కడ. చేయండి, చెప్పండి సార్. ఇప్పుడు మనం సరెండర్ టు వాట్ ఈజ్ అంటాం కదా. ఉమ్, ఇప్పుడు మీరు కూడా చెప్పింది అదే కదా, సరెండర్ టు వాట్ ఈజ్. ఉమ్, ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ యు ఆర్ నౌ. యా అంటే మీ కాన్షియస్నెస్ లో, మీ చైతన్యంలో ఏది ఉందో దట్ ఈస్ వాట్ ఈస్. యా ఇప్పుడు నా చైతన్యంలో కోపం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నేను కోపానికి సరెండర్ అయితే వాట్ ఈస్ ఇట్? కోపానికి సరెండర్ అయితే, శరణాగతి అంటే సరెండర్ అనుకున్నాం కదా, దట్ ఈస్ మీనింగ్లెస్. యా అదే కోపానికి సరెండర్ అవ్వడం అంటే కోపంతో ఊగిపోవడము, లేకపోతే కోపం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్కి లోపడ్డమో కాదు. యాక్చువల్ అసలు సరెండర్ అవ్వడం అంటే అక్కడ ఎవరు సరెండర్ అవుతారు? నిజంగా అహంతో, గర్వంతో, నేనుతో ఊరిక బెర్రవీగిన వాడు ఎప్పుడు ఎవరి పాదాలు తాకడు, సాష్టాంగ నమస్కారం చేయడు, నన్ను కాపాడు, రక్షించని ఎవరి శత్రువుని కూడా పట్టుకోడు. ఆడ అంత దాన్ని ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు, మరేమంటారు తెలియదు. సో దాంతో ఒక గర్వంతో ఉంటాడనమాట. సో ఇక్కడ నేననే గర్వం పోయిందనమాట. దట్ ఈస్ సరెండర్ టు వాట్ ఈస్. సార్ మొన్న వేరే మీటింగ్ లో మనం ఎప్పుడు అంటూ ఉంటాం కదా, he has fallen in love. ఏంటండి? A man has fallen in love. యా ఆ సెంటెన్స్ లో ఆ ఫాలన్ అంటే హూ హ్యాస్ ఫాలన్, వాట్ హ్యాస్ ఫాలన్ అంటే ఒక ఆయన ఏం చెప్పాడంటే ద సెల్ఫ్ హ్యాస్ ఫాలన్, ద ఈగో హ్యాస్ ఫాలన్, అండ్ వెన్ ఈగో ఈజ్ నాట్ దేర్, లవ్ ఈజ్ దేర్. ఇప్పుడు కృష్ణమూర్తి గారు కూడా అది చెప్తారు కదా, వెన్ ద సెల్ఫ్ ఈజ్ నాట్ దేర్, లవ్ ఈజ్ దేర్. యా సో ద డీపర్ మీనింగ్ ఆఫ్ saying somebody has fallen in love means that person's self has fallen and therefore there is love. Yes, true. Okay, sir. Thank you. Welcome, sir. ప్రవీణ్, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేదు మేడం, జస్ట్ విన్నాం అనుకున్నా ఈ సెషన్. ఓకే, థ్యాంక్ యూ. సాయి తేజ గారు, మీకు ఆన్సర్ వచ్చిందా? యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ఆన్ దట్? నో మేడం, వచ్చింది ఆన్సర్. ఓకే ఓకే. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి అమ్మా. ఇది అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు, నా థాట్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అంటే ఐఎమ్ ఏబుల్ టు మూమెంట్ బై మూమెంట్ ఐఎమ్ ఏబుల్ టు క్యాచ్. కానీ కొన్నిసార్లు అస్సలు అందులో ఫ్లోలో వెళ్ళిపోతున్నాను థాట్లో.
కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఐ హ్యావ్ గాట్ సమ్వేర్ నా థాట్స్ ని నేను చూసుకుంటున్నాను అనిపిస్తుంది. కొన్నిసార్లు మళ్ళా నేను మొదటికి వచ్చానేమో అని అనిపిస్తుంది. సో ఇది అలా చేంజ్ అవుతుంది. అదే ఇప్పుడు రైజ్ అండ్ ఫాల్ అనేది ఉంది. అంటే కంప్లీట్ ఆర్డర్లో ఉండాలనుకునేది కాదా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో డిజార్డర్ వస్తుంది, థాట్స్ వస్తాయి. అయితే ఆ డిజార్డర్ వచ్చిన వెంటనే డిజార్డర్ని గమనిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. అయితే అందులో కొట్టుకుపోతున్నామా? సో ఆ డిజార్డర్ని చూస్తూ ఉండాలి. మీరు ఎన్నిసార్లు పడిపోయారు, ఎప్పుడు పడిపోయారు ముఖ్యం కాదు, పడిపోతాం. ఓకే, కానీ నేను పడిపోయానని చూడాలి ఆ క్షణమే. అప్పుడు మళ్ళీ మామూలు అవేర్నెస్ కంటిన్యూ చూడగలుగుతాం. సో ఎప్పుడుదప్పుడు చూడాలి. కానీ ఆ స్థితి జారిపోయింది అని కానీ, ఈ స్థితిలో ఇంకా నేను ఉండిపోతున్నానని కానీ, దీని నుంచి ఎలా బయటపడాలని కానీ ఇలా ఆలోచిస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అది కూడా మళ్ళీ సంఘర్షణ కారణమవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు కూడా మీ క్లాస్ వింటుండే కూడా మధ్యలో ఒకటొచ్చి ఇలా ఇలా వెళ్తూ ఉంటది అనమాట అబ్జర్వ్ చేస్తుంటే. బట్ ఐఎమ్ ఏబుల్ టు సీ దట్ అది వచ్చి వెళ్ళింది అని నేను ఐఎమ్ ఏబుల్ టు సీ దట్. బట్ వస్తూ ఉంటది అనమాట మధ్యలో. చూడండి, అంటే థాట్ రావడం వస్తుంది, కానీ దాన్ని చూడగలుగుతున్నామా అంటే ఎప్పటికప్పుడు వచ్చిన దాన్ని అంతే మనం చేయవలసింది. అంటే ఆ క్షణం అక్కడ మనం ఉన్నామా ఆ డిజార్డర్ వచ్చినప్పుడు దాన్ని అక్కడ చూడగలిగితే చాలు, అంతే. థ్యాంక్ యూ. ఇంకేమైనా మాట్లాడవలసింది ఉందా విజయ్ గారు? సార్ శివ గారు జాయిన్ అయినట్టున్నారు. శివ, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? నమస్కారం సార్ మేడం. ఏమీ లేదు సార్, ఏమీ లేవండి. చూడడమే అనిపిస్తుంటుంది. అది చూడడం అనేది ఎలాంటి ఒపీనియన్ లేకుండా, ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా, ఎలాంటి పేరు లేకుండా చూడడం జరగడము. కాకపోతే మళ్ళీ మొదటనే చూడడము, మొట్టమొదట చూడాలి అంటే దాని మీద ఉండాల్సిన శ్రద్ధ అవసరము. అంతే సార్, ఇక అంతకంటే ఎక్కువ మాటలు ఏం లేవు సార్. అదే మంచిది. కిషోర్ గారు, ఎనీథింగ్ టు సే? లేదు ఓకే, లేదు, 6:30 అవుతున్నారు కదా అని చెప్పబోతున్నాను. అదే సార్, అదే 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 టైం అయినట్టు టైం అయిపోయింది. అవును సార్, అందుకే లాస్ట్ లో అడుగుతున్నాను అందరినీ ఉన్నాయని. సో షల్ ఐ క్లోజ్ ఆర్ ఎనీథింగ్ మోర్? That's all, sir. ఒక చిన్న ప్రశ్న ఉందండి, దక్షిణ చెప్పండి సార్. ఇప్పుడు ఫిజికల్ డేంజర్ ఉందనుకోండి, అంటే ఏ ప్రెసిపిస్ ఉంది, లేకపోతే ఒక తాచుపాము మన దోవలు ఎదురుకుండా వచ్చింది, మన ప్రేమేం లేకుండా, అంటే థాట్ యొక్క ప్రేమేం లేకుండా బాడీ యొక్క ఇంటెలిజెన్స్ ఇట్ విల్ సేవ్ ది ఆర్గానిజం అండ్ అక్కడ ఇమ్మీడియట్ గా జరిగిపోతుంది. అది దట్ ఈస్ బాడీస్ ఇంటెలిజెన్స్, అక్కడ థాట్ లేదు. అలాగే సైకలాజికల్ డేంజర్ ని కనుక్కోవటానికి ఏమైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా? ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఓన్లీ దట్ అవేర్నెస్, అంతే.
అది అది మన ఉపయోగంలోకి తెచ్చుకోలేదు. అయితే బాడీ ఏమో దాన్ని అది కాపాడడానికి ఇన్‌బిల్ట్‌గా ఉంది అది. ఎస్ ఇన్‌బిల్ట్‌గా ఉంది. కరెక్ట్. ఇది ఇన్‌బిల్ట్‌గా లేదు. అయితే మరుగున పడి ఉంది. ఇన్‌బిల్ట్‌గా ఉన్నా అది మనకు తెలియని పరిస్థితుల్లో ఉంది. అందుకే దాన్ని ఉపయోగంలోకి తెచ్చుకోవాలి మనం. తెచ్చుకుంటే అప్పుడు సీయింగ్ అనేది జరుగుతుంది. ఆ సీయింగ్‌లో సైకలాజికల్ థింగ్స్‌లో ఉండే డేంజర్‌ని చూడగలుగుతుంది. అలా చూడకుండా ముందు ప్రయాణం అనేది లేదు కదా! అంటే ఇప్పుడు మనం లవ్, ఇంటెలిజెన్స్ దాని గురించి మాట్లాడుకున్నాం కదా చాలా సార్లు. హ్మ్. ఆ హ్మ్. ఇంటెలిజెన్స్ కనుక ఎవేకెన్ అయితే హ్మ్. దట్ విల్ బి ఏబుల్ టు సీ ది సైకలాజికల్ డేంజర్స్ యాహ్! లైక్ కానీ బాడీస్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఎవేకన్ అవ్వడానికి ముందు ఇవన్నీ జరగాలి కదండీ! జరగాలి అంటే జరగాలి. ఎవేకన్ అయితే తప్పకుండా దట్ ఈస్ ది ట్రూ ఇన్‌స్ట్రుమెంట్ యాక్చువల్లీ. యా నా అండ్ క్వశ్చన్ అదే. అందులో క్వెషనే లేదు. ఆటోమేటిక్‌గా అన్నీ జరిగిపోతాయి. సో, బట్ దానికి అది ఎవేకన్ అవ్వడానికి ముందు సెల్ఫ్ అనేది క్షుణ్ణంగా పరిశీలించి దాని డిజల్యూషన్ కావాలి కదా! అంతవరకు ఎవేకన్ అవ్వదది. Shall we Okay, sir. close? Thank Okay. you, sir. I think Thank we you, sir. can close now. Thank you. Namaste. Namaste, Yes, sir. everybody. Thank 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 you. you, sir. Namaste. Thank you very much. Thank you, sir. థ్యాంక్ యూ సార్. Namaste. Thank you, sir. Namaste. 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 థ్యాంక్ యూ సార్. Thank you, sir.